హలో గైస్. సో 'కల్కి' మూవీ చూసొస్తున్నాము ఇప్పుడే. టైము 1:30 అయింది. ముందైతే తర్వాత రేపు నిదానంగా చేద్దాం అనుకున్నాను రివ్యూ. బట్ ఇప్పుడే చేసేయాలనిపించింది. సో మూవీకొచ్చేసరికి షార్ట్‌గా చెప్పాలంటే నాకు బా నచ్చింది మూవీ. అండ్ మీకు దగ్గరలో థియేటర్‌లో చూసే అవకాశం ఉంటే థియేటర్‌లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అండ్ మన తెలుగు నుంచి ఇంత మంచి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇంత సూపర్ సినిమా వచ్చినందుకు ఐ సీరియస్లీ ఫీల్ ప్రౌడ్. హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్ ఆఫ్ 'కల్కి'. దే డిడ్ ఎ రియలీ ఫ్యాంటాస్టిక్ జాబ్. మూవీ డీటెయిల్స్‌లోకి వచ్చేసరికి ఫస్ట్ నుంచి మిస్ అవ్వకండి. ఎందుకంటే స్టోరీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీకు ఆ కంటెక్స్ట్ ఇదంతా ఫస్ట్ 5-10 మినిట్స్‌లో వస్తుంది. అక్కడి నుంచి పికప్ అవుతుంది సినిమా. ఫస్ట్ హాఫ్‌లో కొంచెం స్లో అనిపించొచ్చు కొంతమందికి. ఎందుకంటే క్యారెక్టర్స్ అందరినీ మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఆల్సో ఎవరి స్టోరీ లైన్ ఆళ్ళు నడుస్తుంటుంది. అంటిల్ ఒక పాయింట్ దాకా అన్నీ కలుస్తాయి. బట్ అప్పటిదాకా మీకు కొంచెం స్లో అనిపించొచ్చు. నేను డీటెయిల్స్ చెప్పను. ఎందుకంటే నో స్పాయిలర్స్ ప్లీజ్. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని వర్క్ అయ్యాయి. కొంచెం వర్క్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ ట్రై చేశారు. కొన్ని చోట్ల బానే వర్క్ అయింది. కానీ కొన్ని చోట్ల సీరియస్‌లీ క్రింజ్ అనిపించింది. పొద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో అయితే సూపర్ ఉంది. అండ్ ముందు మూవీస్‌లో 'సాహోలో' గానీ, 'రాధేశ్యామ్‌లో' గానీ చాలా క్రిటిసిజమే చూసాం మనం. ప్రభాస్ గారి అపియరెన్స్ మీద ఇదంతా. ఏంటి ఇలా అయిపోయారు, అసల డైలాగ్సే ఉండట్లే మా మూవీలో సరిగ్గా, ఇవన్నీ వాటన్నిటిని అడ్రెస్ చేసేలాగా ఇందులో క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారు. సో ఇట్ వాస్ రియలీ ఫన్ వాచింగ్ డార్లింగ్ బ్యాక్ ఇన్ హిస్ జోన్. ఏమీ లేవు. ఆల్సో బ్రహ్మానందం గారిని కూడా చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూసే ఛాన్స్ వచ్చింది ఈ సినిమాలో. అండ్ ఆ ఉన్న కాసేపు ఐ రియలీ ఎంజాయ్డ్ హిస్ పార్ట్. ఫస్ట్ హాఫ్‌లో నాకు ఇంకొంచెం అనిపించింది, కొన్ని అక్కర్లేని సీన్స్ ఉన్నాయి అనిపించింది. అది మీకు కూడా అర్థమవుతుంది మూవీలో చూస్తే. సో ఒక క్యారెక్టర్ వస్తది. అది ఆ పార్ట్ అసల కంప్లీట్‌లీ సంబంధం ఉండదు బేసికల్లీ. సో ఆ ఒక్క పార్ట్ తీయేస్తే కొంచెం పర్లే. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి అక్కడి నుంచి కైండ్ ఆఫ్ అసలు సినిమా మొదలైనట్టు ఉంటుంది. నాకు 'సలార్‌కి' కూడా సేమ్ ఫీల్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం పేషెన్స్ టెస్ట్ చేసినట్టు. అండ్ ఇంటర్వెల్‌లో ఒక్కసారి టేక్ ఆఫ్ అయ్యాక ఇంకా అలా ఎస్కలేట్ అవుతానే ఉంది సినిమా 'సలార్'. అండ్ ఇది అంతకు మించి ఉంటుంది ఇంటర్వెల్ నుంచి. దాట్స్ అబౌట్ ద ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్‌కెళ్ళేసరికి ఇంకా సినిమా తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా. సెకండ్ హాఫ్‌లో నాకు పర్సనల్లీ ఫేవరెట్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్. ఒక్కసారి ఆ క్యారెక్టర్ వచ్చాక ఇంకా ప్రతి సీను చాలా బావుంటుంది అమితాబ్ బచ్చన్ గారు. అండ్ ఆల్సో ఓన్ డబ్బింగ్ చెప్పినట్టున్నారు. ఐ ఫెల్ట్ దట్ ఇంటెన్సిటీ. అండ్ డబ్బింగ్ కూడా చాలా బావుంది. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. కమల్ హాసన్ గారి క్యారెక్టర్‌కి వచ్చేసరికి స్క్రీన్ టైమ్ చాలా తక్కువే. బట్ ఆ ఉన్న కాసేపు ఆ ఆరా గాని, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ గాని టెర్రిఫిక్ అది. అండ్ మీకు చూస్తేనే అర్థమవుతది కమల్ హాసన్ గారు వచ్చే సీన్స్ ఇవన్నీ కూడా టెర్రిఫిక్ జాబ్. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలి. అండ్ దీపికా పడుకునే క్యారెక్టర్‌కి వచ్చేసరికి నేను ట్రైలర్ చూసి ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంది. డైలాగ్స్ అయితే అన్ని ఉండవు. బట్ ఈస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. షీ ఎమోటెడ్ రియలీ వెల్. అండ్ ఆమెకున్న స్కోప్‌లో షీ డిడ్ ఎ రియలీ ఫ్యాంటాస్టిక్ జాబ్. సెకండ్ హాఫ్‌లో దట్స్ మెయిన్‌లీ ద స్టాండర్డ్ పాయింట్స్. బట్ ఇప్పుడు ఓవరాల్ మూవీకి వచ్చేసరికి నాకెప్పుడు అనిపించేది, ఎందుకంటే ఇలాంటి సైఫై స్టోరీస్ గానీ, ఇలాంటి వీఎఫ్ఎక్స్ హెవీ మూవీస్ గానీ మనం ఎప్పుడు హాలీవుడే చూస్తాం. ఎందుకంటే మనకే బోల్డ్ ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ ఉన్నాయి. సోర్స్ మెటీరియల్ బీభత్సంగా ఉంది మన దగ్గర. అది వాడుకుని తీస్తే మనమే తీయగలం కదా అలాంటి సినిమాలన్నీ. 'కల్కి' మూవీ ట్రైలర్ అది వచ్చినప్పుడు చాలా మంది మన వాళ్ళ నుంచే విన్నాను నేను. ఆ ట్రైలర్ ఇదంతా చూసి ఇది 'డ్యూన్‌కి' కాపీలో ఉంది, 'మ్యాడ్ మ్యాక్స్‌కి' కాపీలో ఉంది ఇదంతా. అండ్ అదే హాలీవుడ్ మూవీ ఏదొచ్చినా సరే మనోళ్ళే చాలా మంది చంకరు గుద్దుకుని ఎళ్ళి మరీ చూస్తారు ట్రైలర్స్. అబ్బా ఏముందిరా అని. అలాంటి అటువంటి మనోళ్ళు చేస్తే ఫస్ట్ బురద జల్లేది కూడా మనోళ్ళే మన మీద. అలాంటి వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, మూవీ చూడండి. అప్పుడు మాట్లాడండి.
ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పే కాదు నన్ను అడిగితే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాటకు వస్తే హాలీవుడ్‌లోనే చాలామంది మన పురాణాలని, ఇతిహాసాలని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఒక ఐడియా తీసుకొని మన పురాణాల నుంచి దాని మీద సినిమాలే తీస్తున్నారు. అండ్ ఆల్సో వీడియో గేమ్స్ కూడా డిజైన్ చేస్తున్నారు. సో, అది తప్పు కానప్పుడు మనం అక్కడి నుంచి కొన్ని ఐడియాస్ తీసి ఇన్‌స్పైర్ అయ్యి మనం తీయడం అస్సలు తప్పే కాదు. అండ్ ఆల్సో ఇక్కడ మీకు మూవీ చూసాక అర్థమవుతది. దట్ పలానా హాలీవుడ్ మూవీ నుంచి ఇలాగా అని ఆ రిఫరెన్స్ తెలుస్తది గానీ, మనోళ్ళు కంప్లీట్‌లీ ఆ ఇన్‌స్పిరేషన్‌ని ఓన్ చేసుకొని మనకి తగ్గట్టు డిజైన్ చేసి ప్రెజెంట్ చేశారు. సో, అండ్ దే డిడ్ ఎ రియల్లీ గుడ్ జాబ్ ఇన్ ఇట్. అండ్ సెకండ్ హాఫ్‌లోని ఇంకా ఫస్ట్ హాఫ్‌లోని నాకు కొంచెం అక్కడక్కడ సీజీఐ తప్పినట్టు అనిపించింది. బట్ మిగతా అన్ని చోట్ల దే డిడ్ ఎ రియల్లీ టెరిఫిక్ జాబ్. ఈ వీఎఫ్ఎక్స్ వర్క్ చేసిన టీమ్స్ ఇవన్నీ కూడా దే పుట్ ఇన్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ యూ క్యాన్ సీ ఇట్ ప్రతి ఫ్రేమ్‌లోని మనకు కనిపిస్తది. బట్ అక్కడక్కడ కొన్ని ఫ్రేమ్స్‌లో దొరికేశారు వీఎఫ్ఎక్స్‌ది. బట్ ఆ ఫ్రేమ్స్ పక్కన పెడితే గనక దిస్ ఈజ్ టిల్ డేట్ వన్ ఆఫ్ ది బెస్ట్ వీఎఫ్ఎక్స్ మూవీ ఫ్రమ్ ఇండియా. నాట్ వన్ ఆఫ్ ద, ఐ వుడ్ ప్రాబబ్లీ సే ది బెస్ట్ మూవీ. అండ్ సినిమా లాస్ట్ 15 మినిట్స్ అయితే గూస్ బంప్స్ అసలు మైండ్ పోతది సీరియస్‌లీ. అక్కడొచ్చే ఎలివేషన్ ఎక్స్‌పెక్టేషన్‌కి మించి ఉంటది. అండ్ ఎండింగ్ అయితే ఇంకా క్రేజీ అసల. ఒక మంచి హైలో బయటకొస్తాను థియేటర్ నుంచి. సో, ఇదనమాట మా నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ 'కల్కి' మూవీ. అండ్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే డెఫినెట్‌లీ వాచ్ 'కల్కి' ఇన్ ద థియేటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మన వాళ్ళ నుంచి చాలా మంచి అటెంప్ట్ వచ్చింది. ఇలాంటి మూవీస్ హిట్ అయితే మనకి ఇంకా వస్తుంటాయి. ఇలాంటి ఇన్నోవేటివ్ స్టోరీస్ గానీ, ఇలాంటి టెక్ హెవీ, వీఎఫ్ఎక్స్ హెవీ మూవీస్ గానీ అటెంప్ట్ చేస్తారు. సో, లెట్స్ ఎంకరేజ్ గుడ్ మూవీస్ అండ్ విల్ సీ యూ బ్యాక్ విత్ అనదర్ వన్.